అందరికీ నమస్కారం. రీసెంట్‌గా ఏమైనా బాగా బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుందా? అలాగే పీరియడ్స్ అనేవి నెలసలు అనేవి ఇర్రెగ్యులర్‌గా అవుతున్నాయా? దాంతోపాటు మొహం మీద మొటిమలు రావడం, మొహం మీద వెంట్రుకలు రావడం, అలాగే మన జుట్టు రాలిపోవడం లాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీకు పీసీఓఎస్ లక్షణాలు ఉన్నట్లనమాట. ఇలా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మనం ఇలా ఉన్నవాళ్ళు అది నిర్ధారించుకోవడానికి కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటిగా వచ్చేసి అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఓవరీలో ఎంత ఓవరీ సైజు, ఫాలికల్స్ నెంబర్ బట్టి మనకు ఉన్నదో లేదో నిర్ధారిస్తారు. దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్, ఎల్హెచ్ లెవెల్స్, టెస్టోస్టిరాన్ లెవెల్స్, యాంటీ ములేరియన్ హార్మోన్ లెవెల్స్ చేయించుకోవాలి. అండ్ ఇంకా థైరాయిడ్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు కాబట్టి టీఎస్హెచ్ చేయించుకోవాలి. అండ్ హైపర్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా చేయించుకోవాలి. బ్రెయిన్లో చిన్న కణితలాగా వచ్చి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా ఈ సింటమ్స్ రావచ్చు కాబట్టి ప్రొలాక్టిన్ లెవెల్స్ చేయించుకోవాలి. అలాగే మనకి ఈ పీసీఓఎస్ ఉండడం వల్ల బరువు బాగా పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఓజీటీటీ అని ఉంటుంది, లేకపోతే ఫాస్టింగ్ తిన్న తర్వాత తిన్నక ముందుది ప్లస్ హెచ్బిఏవన్సీ చేయించుకోవాలి. దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని మనకి ఇది ఉందని నిర్ధారించుకుంటే దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ముఖ్యంగా బరువు తగ్గడం. అంటే మన బాడీలో 10% బరువుని 6 నెలల లోపల తగ్గగలిగినట్లయితే, దాంతోపాటు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కోసం ఎవరికైతే ప్రెగ్నెన్సీ వద్దో వాళ్ళలో ఓసీ పిల్స్ ఇస్తారు, లేదా ఓన్లీ ప్రొజెస్టరాన్ పిల్స్ ఇస్తారు. ఎవరికైతే ప్రెగ్నెన్సీ కావాలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇండక్షన్ ట్రీట్మెంట్ వేరేగా ఇస్తారు. ప్లస్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో మెట్ఫార్మిన్ అనే మాత్ర, అంటే షుగర్ శాతం అటు ఇటుగా ఉన్న వాళ్ళలో అది కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట. ఇది ఒకవేళ మనం టైంలో కానీ కనుక్కోలేకపోతే మనకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మనకి గర్భాశయ క్యాన్సర్లు వచ్చే సూచనలు ఉంటాయి, ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం కనుక్కోవడం, ఎంత త్వరగా కనుక్కొని దాన్ని ట్రీట్ చేసుకోవడం మంచిది. ట్రీట్మెంట్ ముఖ్యంగా బరువు తగ్గితే ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.